ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాం. ఇర్మియా గ్రంథం 17:9 మనందరికి సుపరిచితమైన మాట ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు. నిజమే, మానవ హృదయ స్థితిని గురించి దేవుడు తానే పలుకుతున్న మాటిది. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని. దానిని ఎవరు గ్రహించగలరు? ఇది ప్రభు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. హృదయం ద్వారా మోసం చేయవాడు సాతాను. అతడు సర్వలోక మోసగాడు. అతడి ప్రభావం వలన లోకంలో మోసపూరితమైన కార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోసం చేసిన వాడిదే కాదు తప్పు, మోసపోయేవాడిదే తప్పు అనే రోజులిది. సరైన వాక్య జ్ఞానం లేకపోతే సాతానుడు మనను అనేక రీతులుగా హృదయం ద్వారా మోసం చేస్తాడు. ఈ మోసపూరితమైన సాతాను ప్రభావానికి మనం లొంగిపోకూడదు. ఇతరులు మోసం చేసే ఉద్దేశం చాలా ప్రమాదకరం. ఇతరుల్ని నువ్వు మోసం చెయ్యాలనుకుంటే అది నీకే మోసాన్ని తెచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వరాలిచ్చే తండ్రి మార్పు చెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. దేవుని బిడ్డలై ఉండి కూడా మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తే అది దేవునిని వెక్కిరించినట్లని, దాని వలన ఉపయోగం లేదని, పైగా ఎవరి మోసం వారినే పట్టుకునేలా దేవుడు చేయగలడని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనిషి దేన్నైతే వెదజల్లుతాడో దానినే కోస్తాడు. దేవుని వాక్యం ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా దేవుని తిరస్కరించి మోసపూరిత జీవితాన్ని జీవించి దేవుని నుండి తప్పించుకోవడం అసాధ్యం. మోసపూరిత స్వభావం సాతాను నుండి వచ్చినది. సాతాను సర్వలోక మోసగాడు. అందువలన సాతాను ప్రభావం వలన ఈ లోకం మోసపూరితమైంది. మోసపూరిత జీవితం జీవించేవారు తమను తామే మోసం చేసుకునేవారుగా ఉంటారు. దేవుణ్ణి మోసం చేయవారు ఈ క్రింది విధాలుగా మోసపోతూ ఉంటారు. నీ హృదయమే నిన్ను మోసం చేయనది. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. అదే మనకి ఇర్మియా 17:9 కనిపిస్తుంది. బైబిల్లో అన్ని చోట్ల మనకి సత్యం కనిపిస్తుందండి. ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. 8:21 ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని వాక్యం చెప్తుంది. అలాగే కీర్తన 51:5 నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రసంగి 9:3 నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. అలాగే మత్తయి సువార్త 15:19 కూడా దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును అని చెప్తుంది. రోమా 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అలాగే ఎఫెసీ 4:22 మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని వారు వీరు అని తేడా లేకుండా మనుషులందరిది భ్రష్ట హృదయాలే. మానవ హృదయం సాతాను ప్రభావం చేత మోసం, చెడుతనం వైపుకే మొగ్గుతూ ఉంటుంది. దాని వ్యాధిని, దానిలో ఉన్న కపటాన్ని, దాని భ్రష్టత్వాన్ని పూర్తిగా ఏ మానవుడు గ్రహించలేడు. అయితే దేవుడు హృదయాన్ని, మనస్సును పరిశోధిస్తాడు. మానవుల అంతరంగాల్లోని ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు అన్నీ ఆయనకు పూర్తిగా తెలుసు అని వాక్యం స్పష్టం చేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దేవుడు మనల్ని చేసినప్పుడు మంచిగా చేశాడు. ఆయన ఈ బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన ప్రతిదీ కూడా మంచిది అని ఆయన చెప్పాడు. అంటే అది మంచిది అని ఆయన చెప్పినప్పుడు మరి మోసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనము మోసపోయామండి. ఎవరి ద్వారా అంటే సర్వలోకాన్ని మోసం చేసిన అపవాది ద్వారా. అపవాది మోసగాడు, వాడు అబద్ధాలు చెప్తాడు. అబద్ధములకు తండ్రి, అబద్ధములకు జనకుడు వాడు అని వాక్యం చెప్తుంది. అబద్ధాలకు జనకుడైన వాడు మోసపోయి మనల్ని మోసం చేశాడు. గర్వంతో, ఒక విధంగా చెప్పాలంటే గర్వంతో, అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో చెడిపోయినటువంటి అపవాది అదే విధమైనటువంటి ఆలోచన మనిషి హృదయాల్లో నింపడం జరిగింది. అదే దురాశ, అదే గర్వం,
అదే దాంతో మనుషులు మోసపోయేటట్లుగా అపవాది చేశాడు. అయితే మీ అందరికి ఒక మాట, మన హృదయపు మాటలు మనం వినొద్దు. మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుని మాట మనం వినాలి. అది ఘోరమైన వ్యాధి కలిగింది అనుంది. మరి ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయానికి వైద్యుడు కావాలి. కాబట్టి బైబిల్ చెప్తుంది, మన వైద్యుడు మన యేసయ్య. హృదయాన్ని చేసిన వాడు హృదయాన్ని సరిచేయగలడు కూడా, హృదయాన్ని బాగు చేయగలడు కూడా. పాడైపోయిన హృదయాన్ని బాగుగా చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడైన యేసయ్య మీద ఆధారపడదాం. అయ్యా, పైకి నేను బాగానే ఉన్నాను కానీ లోపల నా హృదయం చెడిపోతుంది అని గనక నువ్వు ఆలోచన కలిగి ఉంటే నీ హృదయాన్ని సరిచేయగలిగిన దేవుడి మీద ఆధారపడు. ఆయన నిన్ను నన్ను చక్కగా ఆరోగ్యవంతులుగా, మోసకరమైనటువంటి వ్యక్తులను సైతము, యాకోబు మోసగాడు ఒకప్పుడు, కానీ ఆ యాకోబుని ఇశ్రాయేలుగా మంచివాడిగా మార్చినటువంటి దేవుడు నిన్ను నన్ను మంచిగా మార్చగలడు. మన హృదయాలను బాగు చేయగలడు. యేసయ్య మన హృదయములను బాగుపరచునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.